హాయ్ గాయ్స్! మనం ఈరోజు స్వీట్ పొటాటోతో పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్‌గా స్వీట్ పొటాటోని 2-3 టైమ్స్ అన్నా బాగా వాష్ చేసుకొని, దాన్ని కొంచెం ఇలాగా పైన తొక్కంతా కూడా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకొని రౌండ్‌గా పీసెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు తర్వాత మిక్సర్ జార్‌లో ఒక ఆనియన్, చిన్న అల్లం ముక్క, 2-3 రెబ్బల వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర సరిపడా వేసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అందులోనే 2 ఎండుమిరపకాయలని కొంచెం ఇలా విరిచి వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం చిటపటలాడుతున్నప్పుడు మనం ఫైన్‌గా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ముద్దను కూడా అందులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత ఈలోపు మనం ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి కాబట్టి చింతపండుని కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇందులోనే ఈ పేస్ట్‌లో కొంచెం ఉప్పు, కారం కూడా సరిపడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాక మనం చాప్ చేసి పెట్టుకున్న ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం పులుసు తీసి పెట్టుకొని ఆ పులుసుని కొంచెం ఆ ముక్కలు దాంట్లో వేసేయాలి. వేసేసాక ఇలా ఉడుకుతూ ఉంటుంది. అయిపోతుంది.